పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టలాంటిదన్నారు. త్వరలో వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ గారు ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో స్పీకర్ను కలిసినాము, కోర్టుకు పోయినాము. ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత 4 వారాల్లోగా దీని మీద డైరెక్షన్ కోర్టు ఇవ్వడం అనేటువంటిది మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మేము నమ్ముతూ ఉన్నాం. ఈ ఫిరాయింపులు జరిగినటువంటి అన్ని శాసనసభ స్థానాల్లో కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ఒక విశ్వాసం మాకుంది. ఒక న్యాయమైనటువంటి పోరాటంలో ఇలా విజయం సాధించడం అనేటువంటిది డెఫినెట్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని కొంత వీక్ చేయడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలను తీసుకుపోవడం, ఒకవైపు జరిగినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి గత సంక్షేమాన్ని అంతా కూడా ఒక రకమైనటువంటి దుశ్చర్యగా చూపించేటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని డెఫినెట్గా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది. ఇది ఒక రాజకీయపరమైనటువంటి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏమనంటే, ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కువ టైం తీసుకొని మొత్తం వాళ్ళ టర్మ్ అయిపోయిందాక టైంపాస్ చేసేటువంటి పరిస్థితి ఉండకుండా ఇమీడియట్గా 3 మంత్స్లోనే దాన్ని డిస్క్లోజ్ ఏదో ఒక ఫైనల్ డిసిషన్ తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాట గతంలో సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనము మీకు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా స్పీకర్ అంటే ఆయన పట్టించుకుంటలేడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం హైకోర్టును అప్రోచ్ అయినాం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ బేస్ చేసుకొని మనం హైకోర్టును అప్రోచ్ అయినాం. హైకోర్టు గతంలో కూడా 4 వారాలు టైం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నదంటే 4 వారాలు టైం ఇస్తూ ఈరోజు కొత్తగా చెప్పినటువంటి మాట, ఒకవేళ మీరు కనుక 4 వారాల్లో కంప్లీట్ చేయకపోతే మేము సుమోటోగా స్వీకరించి కేసుని మేము విచారణ చేపట్టి క్లియర్ చేస్తాము అన్నారు. ఆటోమేటిక్గా కళ్ళ ముందర కనపడుతున్నాం. దానికి పెద్ద ఆధారాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు దాని నాగేంద్ర అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగానే పోటీ చేసే మరి దానికి పెద్ద ఆధారాలు ఏముంటాయి. కాబట్టి హైకోర్టు తీర్పు తొందరలోనే వస్తుంది. ఎట్లా స్పీకర్ పట్టించుకోడు. ఆ హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా జడ్జిమెంట్ రావడం ద్వారా వాళ్ళందరూ కూడా అనర్హతకు గురవుతారనేటువంటి ఒక క్లియర్ ఒక ప్రాస్పెక్ట్ మాత్రం కనపడతా ఉంది.